హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనం ఇందులో టూ థింగ్స్ అనేది కవర్ చేస్తాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఒక డొమైన్ నేమ్ నుంచి ఐపీ అడ్రస్ ఎట్లా ఫైండ్ చేయాలి అని. సెకండ్ థింగ్ వచ్చేసి మెగాపింగ్ టూల్ యూసేజ్ అన్నట్టు. సో ఇది ఇన్స్టాలేషన్ మన ప్రీవియస్ వీడియోలో చూపించిన, ఎవరైతే చూడలేదో ఐ బటన్లో పెడతా, వెళ్ళి చూడండి. అది స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూసినారుగా మెటాస్ప్లాయిటబుల్ 2 అని ఈ మిషన్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలో నేను చూపిస్తా. ఎందుకు ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనం ఇప్పటిదాకా అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో కాలేజ్ వెబ్సైట్లు, బయట ఓపెన్ సోర్స్ వెబ్సైట్లు అన్ని ట్రై చేసినాం. ఎందుకంటే మనం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో ఓన్లీ ఇంటర్నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాం కాబట్టి లీగల్ అది. సో అందుకనే ఏం కాదు మనం ఏ వెబ్సైట్ మీద చేసినా. బట్ స్కానింగ్ వచ్చేసరికి ఏదైనా టార్గెట్ చూస్ చేసుకొని దాని లోపల అంటే ఇంటర్నల్ నెట్వర్క్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం. సో అట్లా గ్యాదర్ చేసినప్పుడు ఏంటంటే పర్మిషన్ లేకుండా కొన్ని మనం యాక్సెస్ చేస్తాం అన్నమాట. సో అందుకనే అది ఇల్లీగల్ అవుతుంది అప్పుడు. సో మనకి ఏది మన కాలేజ్ వెబ్సైట్లు కానీ ఏ వెబ్సైట్లో అయినా మనకు పర్మిషన్ లేదు అట్లా నెట్వర్క్ని హ్యాక్ చేసి చూడడానికి. సో అందుకనే మనం ఈ మెటాస్ప్లాయిటబుల్ మిషన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ మెటాస్ప్లాయిటబుల్ టూల్ ఏంటంటే యాక్చువల్లీ ఇందులో ఆల్రెడీ మన వాళ్ళు అన్ని వల్నరబిలిటీస్ అనేది వేసి పెట్టినారన్నమాట. సో సింపుల్గా మనం ఏం చేస్తామంటే దీన్ని హ్యాక్ చేయడానికి చూస్తాం సపరేట్గా, రైట్. సో స్కానింగ్ ఫేస్లో ఇందులోకి ఏమేమి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు అనేది మనం స్కానింగ్ ఫేస్ మొత్తంలో ఇదే వాడతాం. సో పక్కా అందరు ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇన్స్టాల్ చేసుకుంటే ఎట్లా చూపిస్తే ఇప్పుడు. సో ఫస్ట్ ఇది నేను డిలీట్ చేయండి, డిలీట్ ఆల్ ఫైల్స్ కొట్టేసాను. సో డిలీట్ అయిపోతుంది నా దాంట్లో. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ వెబ్సైట్ ఉంది కదా, సో ఈ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి డౌన్లోడ్ కొట్టేసేయండి. సో ఈ లింక్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది అది. సో ఇక్కడ డౌన్లోడ్ కొడితే అయిపోతుంది, రైట్. సో అయిపోయినాక నేను ఆల్రెడీ డౌన్లోడ్ కొట్టేసిన, నేను కొట్టలేనాడా. సో మీరు ఏం చేస్తారంటే ఆ ఫైల్ దగ్గర పోండి. ఫైల్ దగ్గర పోయినాక ఇక్కడ ఇట్లా కనిపిస్తుంది మీకు డౌన్లోడ్ అయినాక మెటాస్ప్లాయిటబుల్ లైనక్స్ అని. సో దీని మీద డబుల్ క్లిక్ చేసేయండి. డబుల్ క్లిక్ చేసినాక ఇట్లా వస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ 2 కొట్టేసేయండి. కొట్టే మీకు నచ్చిన ఫోల్డర్లు వేసుకోండి. నేను ఇక్కడ డేటా డీల్ వేసుకుంటున్నా. ఓకే కొత్తగానే అది ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది కొద్దిసేపట్లా. సో వన్స్ అయిపోగానే మనకి ఫోల్డర్లోకి వెళ్ళిపోండి. మీరు ఇక్కడ మెటాస్ప్లాయిటబుల్ టూల్ లినక్స్ అని వస్తుంది. సో దాని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి మన విర్చువల్ మిషన్ వచ్చింది కదా. సో ఇక్కడ కొన్ని స్టెప్స్ ఫాలో కావాలి. అప్పటిలాగా మనం డబుల్ క్లిక్ కొత్తగానే ఓపెన్ కాదు. సో ఏం చేస్తారంటే ఇక్కడ న్యూ అని క్లిక్ చేయండి, విర్చువల్ బాక్స్ ఓపెన్ చేసి. క్లిక్ చేసినాక మనకి పేరు పెట్టేసేయండి, మెటాస్ప్లాయిటబుల్ 2 కదా. సో పేరు పెట్టినాక నెక్స్ట్ క్లిక్ చేసేయాలి. అరే ఒక్క నిమిషం బ్యాక్ పోండి. ఇక్కడ విండోస్ ఉంది కదా, అది విండోస్ మిషన్ కాదు, లైనక్స్ మిషన్ అది. సో లైనక్స్ సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే మళ్ళీ కొంచెం ఆగమాగం చేస్తుంది అది. సో నెక్స్ట్ వచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చి బేస్ మెమరీ 2 GB ఇచ్చేసి ప్రాసెసర్లో 2 ఉంచండి, ఎందుకంటే అంత అవసరం ఉండదు. సో నెక్స్ట్ కొట్టేసి ఇక్కడ మీరు విర్చువల్ హార్డ్ డిస్క్ అన్న ఆప్షన్ వచ్చిందిగా, ఇందులో 3 ఆప్షన్లు ఉన్నాయి మనకి. మధ్యలోది క్లిక్ చేయండి. మధ్యలోది క్లిక్ చేసి ఏం చేస్తారంటే ఇక్కడ ఫోల్డర్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి యాడ్ కొట్టండి. ఇక్కడ యాడ్ కొట్టినాక మనం ఏదైతే ఇందాక ఎక్స్ట్రాక్ట్ చేసినామో అడిగి పోయి సో అందులో ఆ విర్చువల్ మిషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో ఓపెన్ కొట్టేసేయండి. ఓపెన్ కొట్టంగానే మనకి ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ చూస్ కొట్టేసేయండి. దాన్ని చూస్ కొట్టంగానే ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చినాక ఇట్లా అన్నీ చూపిస్తుంది. ఫినిష్ కొట్టేసేయండి. ఫినిష్ కొట్టగానే మనకు ఇక్కడ ఒక మిషన్ వచ్చేస్తుంది, రైట్. సో నెక్స్ట్ థింగ్ ఏం చేస్తానంటే ఇది మన నెట్వర్క్లో కనెక్ట్ చేసుకోవాలి. సో ఇది వదిలేసినాం అనుకో బయట నెట్వర్క్లో కనెక్ట్ అయిపోతుంది. అందుకని ఏం చేస్తానంటే సెట్టింగ్స్ పోయి సో నెట్వర్క్లోకి వెళ్ళిపోండి. నెట్వర్క్ వెళ్ళిపోయి ఇక్కడ నాట్ ఉంది కదా, నాట్ నుంచి వెళ్ళి బ్రిడ్జ్డ్ అడాప్టర్ పెట్టండి. ఈ బ్రిడ్జ్డ్ అడాప్టర్ పెడితే ఏమవుతుందంటే ఇది అనేది మన నెట్వర్క్లకు అనేది వస్తుంది, రైట్. వచ్చినాక ఇక్కడ ప్రొమిషన్స్ మోడ్ ఉంది కదా, ఇది అలో వాళ్ళు కొట్టండి. అలో వాళ్ళు కొట్టేసి ఓకే కొట్టేసాడు. సో ఓకే కొట్టినాక మన మిషన్ అనేది రెడీ. ఇది పెద్ద ఏముండదు, ఇన్స్టాలేషన్ సింపుల్ ఉంది, రైట్. అందరు చేసేయండి. దాని స్టార్ట్ కొట్టేసేయండి. మనం మిషన్ అనేది ఓపెన్ చేద్దాం ఫస్ట్, రైట్. ఈ మిషన్ ఓపెన్ అయ్యే లోపల కొన్ని థింగ్స్ అనేది చెప్తా, రైట్. పింగ్ టూల్ అనేది చెప్తా అన్న కదా మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోయేసి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఇలా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసినాక మీకు పింగ్ టూల్ అనేది చెప్తా అన్న కదా, PING పింగ్. ఈ టూల్ నేమ్ పింగ్. సో అది కొట్టేసి మనం ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక డొమైన్ నేమ్ ఐపీ అడ్రస్ ఎట్లా ఫైండ్ చేయాలి సింపుల్గా, రైట్. సో డొమైన్ నేమ్ ఏదన్నా తీసుకుందాం ఒకటి. సో ఏం చేద్దామంటే CMR tc.ac.in అని కొట్టేసి ఎంటర్ కొడదాం.
ఎంటర్ కొట్టంగానే మనకి ఇక్కడ చూస్తే IPv6 అడ్రస్ వచ్చింది. సో ఇది కాదు మనకి కావాల్సింది, IPv4 అడ్రస్ కావాలి మనకి. సో ఏం చేస్తారంటే మళ్ళీ పింగ్ అని కొట్టి, సో -4 కొట్టేసి మళ్ళీ డొమైన్ నేమ్ కొట్టట్లేదు. సో ఎవరికైతే డొమైన్ నేమ్ అంటే ఏందో తెలియదు, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ వీడియోస్ అనేది ఇక్కడ ఐ బటన్లో పెడతా, పోయి అవి చూడండి ఫస్ట్. రైట్. సో కొట్టగానే మీరు ఇక్కడ చూస్తే మనకి IPv4 అడ్రస్ వచ్చింది చూడండి. సో ఏ అడ్రస్ అయితే రిప్లై ఫ్రమ్ అని వచ్చిందో అది ఈ CMRTC డొమైన్ నేమ్ IP అడ్రస్ అన్నమాట. రైట్. సో ఇట్లా పింగ్ కమాండ్ యూజ్ చేసుకొని డొమైన్ నేమ్ అనేది ఫైండ్ చేయొచ్చు. బట్ మీకు డౌట్ రావచ్చు, భయ ఈ పింగ్ కమాండ్ కొట్టంగానే మనకి IP అడ్రస్ ఎట్లా వస్తుంది, అసలు ఏమవుతుంది, దీని వెనకాల ప్రాసెస్ ఏమవుతుంది, మనకి ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్ ఎందుకు వస్తుంది ఇదంతా అని మీకు డౌట్ రావచ్చు. వీడియో చూసిరుగా, చిన్న వీడియో. ఇది ఏమవుతుంది అంటే ఇక్కడ A అనే కంప్యూటర్ ఉంది, B అనే కంప్యూటర్ ఉంది. రైట్. సో ఈ A అనే కంప్యూటర్ పింగ్ B అనే కంప్యూటర్కి వేసింది. సో పింగ్ కమాండ్ కొట్టి మనం IP అడ్రస్ కానీ డొమైన్ నేమ్ కానీ కొట్టిన మీద కొట్టంగానే ఏమవుతుందంటే ఇక్కడ ఇది అనేది ఒక మెసేజ్ పంపిస్తుంది అన్నట్టు B అనే కంప్యూటర్కి. మెసేజ్ పంపించగానే B అనే కంప్యూటర్ ఏం చేస్తుంది, ఫర్ సపోజ్ హలో కానీ హాయ్ కానీ పెట్టింది B అనే కంప్యూటర్కి. సో B అనే కంప్యూటర్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా రిప్లై ఇస్తుంది కదా ఏ కంప్యూటర్కి, మళ్ళీ రిటర్న్ హాయ్ అని పంపిస్తుంది అన్నట్టు. సో ఈ డేటా, ఇది ఎకో అనేది ఒక మెసేజ్, డేటా ప్యాకెట్ అంటాం దాన్ని. సో ఈ డేటా ప్యాకెట్లో ఏముంటుందంటే మనం ఏదైతే మెసేజ్ పంపిస్తున్నామో అది ఇంకా డేట్ టైం ఉంటుంది. సో డేట్ టైము అనేది ఉంటుంది అన్నమాట. డేట్ టైము IP అడ్రస్ ఇవన్నీ ఎకో ప్యాకెట్లు ఉంటాయి అన్నట్టు, ఈ డేటా ప్యాకెట్లు ఉంటాయి. సో ఇది ఏం చేస్తుంది అంటే నేను A అనే వ్యక్తిని నీకు మెసేజ్ పంపిస్తున్నా, నువ్వు ఉన్నావా లేదా అని అడుగుతుంది అని. B కంప్యూటర్ ఏం చేస్తుంది, ఓకే నాకు నీ మెసేజ్ వచ్చింది, నేను ఉన్నా అని మళ్ళీ రిటర్న్ పంపిస్తుంది అన్నట్టు. సో ఇక్కడ ఈ ప్యాకెట్ పంపించేసరికి ఇందులో ఉన్న IP అడ్రస్ ఏం మెసేజో అంతా మనకి రిటర్న్ వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ చూసినట్టయితే మీరు డేటా, సో మనకి దాని IP అడ్రస్ అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ డివైస్ యొక్క నేమ్ IP అడ్రస్ అది వచ్చింది. తర్వాత ఆ మెసేజ్ 32 bytes సైజ్, ఆ మెసేజ్ యొక్క మనకి రిటర్న్ ఎంతసేపట్లో వచ్చిందంటే 22 millisecondsలో వచ్చింది అన్నట్టు రిటర్న్. ఈ TTL అంటే ఏంటంటే టైమ్ టు లీవ్ అంటాం దీన్ని. సో ఈ ప్యాకెట్ ఎంతసేపు బతుకుంటుంది అంటే 50 సెకండ్లు బతుకుంటుందని చూపిస్తుంది మెసేజ్. రైట్. ఇక్కడ కింద చూస్తే 4 రిప్లైలు వచ్చినాయి. ఈ పింగ్ కమాండ్ ఆటోమేటిక్ ఏం చేస్తుంది అంటే 4 మెసేజ్లు పంపిస్తుంది అన్నట్టు. ఏదన్నా ఒకటి 2 మెసేజ్లు మిస్ అయినా మిగతా మెసేజ్లు మనకు వచ్చేటట్టు సో 4 మెసేజ్లు అనేది పంపిస్తుంది కన్ఫర్మేషన్ కోసం, అది ఉందా బతుకుందా లేదా అని. ఇప్పుడు ఈ పింగ్ కమాండ్ అనేది మనకి రిప్లై వచ్చింది కాబట్టి ఇది బతుకుంది డివైస్ అని తెచ్చుకోవచ్చు. అంటే ఇంటర్నెట్లో మనకి రిప్లై ఇస్తుంది కాబట్టి ఇది బతుకుంది. అదే రిప్లై ఇవ్వకపోయింది అనుకో IP అడ్రస్ అనేది రాదు. అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే అది రిప్లై ఇస్తలేదు, మనకి కనెక్ట్ కానికి డినై చేస్తుంది, యాక్సెస్ అనేది డినై చేస్తుంది అని అర్థం. రైట్. సో అది ఈ పింగ్ టూల్ అనేది మనకి చెప్తుంది. రైట్. ఇది పింగ్ టూల్ గురించి. అండ్ ఒక డొమైన్ నేమ్ నుంచి IP అడ్రస్ ఎట్లా ఫైండ్ చేయాలో అని కూడా దీన్ని యూజ్ చేసుకొని చేయొచ్చు. రైట్. సో మన మిషన్ ఓపెన్ అయి ఉంటుంది ఈ పాటికి. సో ఫస్ట్ టైం కానీ కొంచెం టైం పడుతుంది ఇది. సో ఈ లోపల మనం మెగాపింగ్ టూల్ కూడా ఓపెన్ చేద్దాం. రైట్. ఇది ఇంకో మెగాపింగ్ టూల్ ఉంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేయండి. చేసినాక ఇట్లా పాపప్ వస్తుంది. పాపప్ వచ్చినాక 5 సెకండ్లకి ఇక్కడ ఒక మెసేజ్ వస్తుంది, ఐ అగ్రీ కొట్టేసాను. కొట్టిన తర్వాత ఇది కొద్దిసేపు పడి అది కూడా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మెగాపింగ్ టూల్ అనేది ఓపెన్ అయిపోయింది. సో దీన్ని జర్రసేపు పక్కన పెడదాం. సో ఇక్కడికి వద్దాం ఫస్ట్. సో ఇక్కడ చూసినట్టయితే మన OS అనేది ఓపెన్ అయిపోయింది. ఇది పెద్ద OS లెక్క అనిపించదు, జస్ట్ ఒక టర్మినల్ లెక్కనే అనిపిస్తుంది మీకు. బట్ ఇందులోనే అన్ని వల్నరబిలిటీస్ వేసి ఉంటారు మన వాళ్ళు. సో ఇక్కడ చూస్తే లాగిన్ అనేది అడుగుతుంది. సో లాగిన్ వచ్చేసి యూజర్ నేమ్ MSF అడ్మిన్ అని కొట్టండి. మళ్ళీ పాస్వర్డ్ కూడా MSF అడ్మిన్. పాస్వర్డ్ అండ్ లాగిన్ వచ్చేసి MSF అడ్మిన్ కొట్టేసేయండి. అండ్ పాస్వర్డ్లో మీకు కొట్టేటప్పుడు ఏం కనిపించదు, బట్ అదే కొట్టండి, MSF అడ్మిన్ కొట్టి ఎంటర్ కొడితే మీకు ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది. సో లాగిన్ అయిపోయాక మనకు ఫస్ట్ చూడాల్సింది ఈ మిషన్ యొక్క IP అడ్రస్. రైట్. ఈ IP అడ్రస్ ఉన్నకి మీకు కమాండ్ ఏంది, IF config. రైట్.
ఐఎఫ్ కాన్ఫిగ్ అని కొడితే మీకు ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఇక్కడ చూడండి మీరు. సో ఇది ఐపీ అడ్రస్. మనం ఇలా కాపీ పేస్ట్ చేయడానికి రాదు. సో ఇక్కడ చూస్తే 192.168.29.27 అనేది ఐపీ అడ్రస్ ఉంది, రైట్. అంటే ఇది మన నెట్వర్క్లోనే కనెక్ట్ అయింది. ఈ 3 డిజిట్లు చూస్తే మన నెట్వర్క్లోనే కనెక్ట్ అయిందిగా. సో ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో కొట్టి చూపిస్తాం మీకు ఇప్పుడు. సో ఇందులో ఐపీ కాన్ఫిగ్ అని కొట్టాలి. సో కొట్టగానే ఇక్కడ చూస్తే 192.168.29. సో ఇది మన డివైస్ వచ్చేసి 170, దీనిది వచ్చేసి 27. సో ఇది మన నెట్వర్క్లోనే ఉంది అని అర్థం, రైట్. సో దీన్ని మినిమైజ్ చేస్తున్నా. మినిమైజ్ చేసి మెగాపింగ్కి వెళ్ళిపోదాం మనం. సో మెగాపింగ్ టూల్ చూస్తే మీకు ఇలా మస్తు ఆప్షన్లు ఉంటాయి ఇలా. సో ఇక్కడ ఆప్షన్లు అన్నీ సైడ్కి ఉంటాయి చూడండి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క స్కాన్ చేస్తుంది అన్నట్టు. ఇక్కడ డిఎన్ఎస్ లిస్ట్ హోస్ట్ ఉంది కదా, మనం డిఎన్ఎస్ సెర్చ్ చేసినాక ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా డిఎన్ఎస్ స్టార్ట్ కొడితే ఆ డిఎన్ఎస్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. నెట్వర్క్ టైం అనేది మన కంప్యూటర్ గురించి. సో ఇందులో ఏంటంటే పింగ్ అనే ఆప్షన్ కూడా ఉంది చూడండి, సపరేట్గా పింగ్ టూల్ అన్నట్టు. జస్ట్ కొట్టినాం అనుకో ఇక్కడ ఐపీ అడ్రస్ ఫర్ సపోజ్ 192.168.29. సో మన ఐపీ అడ్రస్ ఏందో చూద్దాం ఒకసారి. సో దీని ఐపీ అడ్రస్ ఏంది 27 కదా, రైట్. ఇందులో 27 అని కొట్టేసి స్టార్ట్ కొట్టేస్తాం. స్టార్ట్ కొట్టగానే ఇది ఏం చేస్తుంది అంటే ఇది కూడా సేమ్ పింగ్ చేస్తుంది చూడండి. ఇంకో దీని అడ్రస్కి అనేది రిప్లై వచ్చింది మనకి పింగ్ చేస్తే. సో సైజ్ 64, టీటీఎల్ వాల్యూ 60, టైమ్ టు లీవ్ వాల్యూ 64. సో ఇట్లా మనకి పింగ్ టూల్ అనేది పనిచేస్తుంది. ఇందులో కూడా ఉంటుంది పింగ్ టూల్. పింగ్ అనేది యూనివర్సల్ టూల్. అది మ్యాక్ఓఎస్లో కానీ విండోస్లో కానీ లైనెక్స్లో కానీ అన్నిట్లో ఉంటుంది, ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ చేసి. సో ఇందులో పోయి టర్మినల్లో పోయి కొట్టినా వస్తుంది అన్నమాట. సో ఇట్లా ట్రేస్ రూట్, హూ ఈస్ లుక్అప్ మనం చూసినాం కాబట్టి క్వేరీ గురించి అన్నీ వస్తాయని, రైట్. సో అట్లా ఐడి గురించి అన్నీ వస్తాయి. సో ఇది పాత ఇన్ఫర్మేషన్ కొట్టేస్తాం. సో వాటి గురించి అన్నీ వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ ఇన్ఫో, రైట్. సో ఐపీ స్కానర్ అని ఉంది చూడండి ఇక్కడ. సో ఈ ఐపీ స్కానర్ ఏం చేస్తుందంటే మనకి మన నెట్వర్క్లో ఉన్న రేంజ్లో, మన నెట్వర్క్లో ఏదైతే రేంజ్ ఉంటుందో ఐపీ అడ్రస్లు అన్నీ స్కాన్ చేస్తుంది అనమాట. సో ఎవరికైతే నెట్వర్క్ రేంజ్ అంటే ఏందో తెలియదు, మన ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో ఐపీ అడ్రస్ గురించి చెప్పిన ఆ వీడియో ఐ బటన్లో పెడతా, అది పోయి చూడండి. ఐపీ అడ్రస్ అంటే ఏంది, ఐపీ అడ్రస్ రేంజ్ ఏందో అదంతా చెప్తుంది అది. సో ఇక్కడ చూస్తే 192.168.29 ఉంది కదా. సో ఇది మన జనరల్ ఐపీ అడ్రస్. సో 1 నుంచి 254 దాకా ఉంటాయి మన డివైస్, మన నెట్వర్క్లో. సో ఇక్కడ స్టార్ట్ అని కొట్టినాను అనుకో, ఏం చేస్తుందంటే ఈ 1 to 254 అన్నీ పింగ్ చేసి చూస్తుంది అన్నమాట. సింపుల్గా అన్నిటికీ మెసేజ్ చేసి చూస్తుంది. మెసేజ్ చేసి చూసి ఏమేమి అలైవ్ ఉన్నాయో ఏమేమి అలైవ్ లేదో మనకు రిటర్న్ అనేది పంపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఇంకో కంప్లీటెడ్ 254 అడ్రస్ 15 సెకండ్స్లో వేసింది. సో ఇక్కడ 3 డివైస్లు అనేవి అలైవ్ ఉన్నాయి, రెడ్ ఉంటే అలైవ్ కాదు. సో ఇక్కడ స్టేటస్ కనిపిస్తున్నాయి చూడండి, అలైవ్ అని. సో ఈ 29.1 అనేది ఆల్రెడీ చెప్పిన కదా నేను, ఇది మన రూటర్కి ఉంటుంది, వైఫై రూటరు. సో సెకండ్ థింగ్ వచ్చేసి 170 వచ్చేసి మన ఐపీ అడ్రస్. సో మెయిన్ సిస్టమ్ ఐపీ అడ్రస్ ఇంకో 170. నెక్స్ట్ 27 వచ్చేసి మన మెటాస్ప్లాయిట్, సో విర్చువల్ మిషన్ ఉంది కదా దాని ఐపీ అడ్రస్ ఇక్కడ చూడండి. సో ఇట్లా ఏమేమైతే రన్నింగ్ ఉన్నాయో అలైవ్ అంటే నథింగ్ బట్ అవి ఓపెన్ చేసి రన్ అవుతున్నాయి అని అర్థం. సో అవన్నీ మనకు చూపిస్తుంది అన్నట్టు నెట్వర్క్ రేంజ్. సో ఇక్కడ ఓన్లీ ఇది నెట్వర్క్ రేంజ్, ఇదే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనం ఇందాక సిఎంఆర్టీసీ మళ్ళీ పింగ్ అని కొట్టేసి @4 cmrtc.ac.in కొడదాం. మనకి ఇక్కడ ఐపీ అడ్రస్ వచ్చింది చూడండి. సో ఇది 82.180.143 ఉంది కదా. సో ఇందులో నుంచి లాస్ట్ డిజిట్లో చేంజ్ చేసి ఆ నెట్వర్క్ యొక్క రేంజ్ అనేది మనం ఫైండ్ చేయొచ్చు అన్నట్టు. సో ఇక్కడ 1 పెట్టేసి 1 to 254 పెట్టేసాం అనుకో ఇందులో. సో చేంజ్ చేసేసి స్టార్ట్ కొడితే దాని యొక్క ఏమేమి డివైస్లు అలైవ్ ఉన్నాయా లేదా అనేది కూడా చూపిస్తారు అన్నట్టు. ఆ వెబ్సైట్లలో ఏమైనా పర్టికులర్ వెబ్సైట్లు కానీ, సో ఒక్కొక్క ఐపీ అడ్రస్ ఒక్కొక్క దానికి అసైన్ అయి ఉంటుంది కదా, అవన్నీ చూపిస్తుంది మనకి, రైట్. సో ఇక్కడ నెట్ బయో స్కానర్ గురించి మనం తర్వాత చెప్తుంది, ఇప్పుడు కాదు, ఎన్యూమరేషన్ అయ్యేటప్పుడు చెప్తుంది. సో ఇక్కడ సెక్యూరిటీ స్కానర్ ఉంది కదా, ఈ సెక్యూరిటీ స్కానర్ ఏంటంటే ఆల్ ఇన్ వన్ అన్నట్టు ఇలా. సో ఇలా ఆప్షన్లు అన్నీ ఉన్నాయి కదా,
సో ఈ ఆప్షన్లన్నీ ఇది ఒకటే స్కాన్ చేసి పెడుతుంది అన్నట్టు. సో ఫర్ సపోజ్ హోస్ట్ అని పెట్టినాం అనుకో, సో ఇక్కడ ఐపీ అడ్రస్ ఇచ్చినాం అనుకో, లైక్ 192.168.29.170 మన మెయిన్ కంప్యూటర్ ఐపీ అడ్రస్ ఇస్తున్నాను. ఐపీ అడ్రస్ ఇవ్వగానే సో ఇక్కడ నెట్ బయో స్కాన్ చేసి పెడుతుంది అది. అట్లనే నెక్స్ట్ ఇంకో ప్రాసెసింగ్ అవుతుంది, ఇది ప్రాసెస్ కానీ కొద్దిసేపు పడుతుంది. సో ఇట్లా అంతా అన్నీ ట్రై చేసి మనకి కావాల్సిన డేటా అంతా ఇస్తుంది అన్నట్టు. ఏమైనా ప్రింటర్లు ఉన్నాయా, ఏమన్నా సెషన్స్ ఓపెన్ ఉన్నాయా, షేర్డ్ రిసోర్సెస్ ఏమైనా ఉన్నాయా, సో ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ మనకి ఫైండ్ చేసి పెడుతుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి పోర్ట్ స్కాన్. సో ఇది టైం పడుతుంది అంతా. సో ఇందులో సెక్యూరిటీ స్కాన్లోనే పోర్ట్స్ కూడా స్కాన్ చేస్తుంది, ఇక్కడ చూడండి రైట్. బట్ సపరేట్గా మనం చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూసి పోర్ట్ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ మెటాస్ప్లాయిట్ పోదాం, మన ఐపీ అడ్రస్ ఉంది కదా దాన్ని సింపుల్గా ఈ మెగాపింగ్లో కొట్టేద్దాం, 192.168.29.27 కదా. సో కొట్టేసి ఇక్కడ అథరైజ్డ్ పోర్ట్స్ అని పెట్టచ్చు, లేకపోతే మీకు ఇంకా కస్టమ్ పోర్ట్ లిస్ట్ మనకి ఏ పోర్ట్స్ కావాలో అవి కూడా స్కాన్ చేయొచ్చు అన్నట్టు రైట్. ఇక్కడ అథరైజ్డ్ పోర్ట్స్ పెట్టి స్టార్ట్ కొట్టేద్దాం మనం. స్టార్ట్ కొట్టంగానే మీకు ఇక్కడ స్కానింగ్ అవుతుంది చూడండి, స్కానింగ్ అయ్యి పోర్ట్ డీటెయిల్స్ అనేవి ఇస్తుంది చూడండి రైట్. సో ఈ డివైస్లో ఏమేమి పోర్ట్స్ ఓపెన్ ఉన్నాయి, ఏమేమి పోర్ట్స్ రన్ అవుతున్నాయా లేదా, అట్లనే వాటి ఏంది ఆ పోర్ట్ యూసేజ్ ఏంది, ప్రోటోకాల్ ఏంది, అండ్ దాని రిస్క్ ఎంత, రిస్క్ ఫ్యాక్టర్ అది ఉంటే దానివల్ల రిస్క్ ఏంది అనేది కూడా చూపిస్తుంది ఇక్కడ మనకి. సో ఇక్కడ చూసి 21 పోర్ట్ ఉంది కదా అది ఎఫ్టీపీ. సో ఎఫ్టీపీ ప్రోటోకాల్లో 21 పోర్ట్ అనేది, సో అది అనేది ఓపెన్ ఉంది మనకి. రిస్క్ వచ్చేసి ఎలివేటెడ్. సో ఎఫ్టీపీ మనం బ్రూట్ ఫోర్స్ చేసి యాక్సెస్ చేయొచ్చు అన్నమాట. సో అట్లనే ఎస్ఎస్హెచ్. ఎలివేటెడ్ అంటే హై రిస్క్ అని అర్థం, లో అన్నాయి ఏం కాదు, ఉన్నాయి ఏం కాదు. సో అట్లా చాలా పోర్ట్స్ ఉన్నాయి చూడండి. జనరల్గా అయితే ఇన్ని పోర్ట్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి ఎలా, ఇది ఆల్రెడీ వల్నరబుల్ కాబట్టి ఇన్ని పోర్ట్స్ ఓపెన్ అయ్యి చూపిస్తుంది మనకి రైట్. సో మీరు ఏదైనా పోర్ట్ నెంబర్ యూసేజ్ తెలియకపోయింది అనుకో, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎస్ఎంటీపీ ఉంది, ఎస్ఎంటీపీ మనకు తెలియదు, దాన్ని ఏం చేస్తారంటే సింపుల్గా పోయి గూగుల్లో కొట్టేసేయండి, దాని డీటెయిల్స్ వస్తాయి మీకు. సో ఇట్లా మనం పోర్ట్ స్కాన్, ఐపీ స్కాన్ ఇవన్నీ మనం ఇలా ఆల్ ఇన్ వన్గా మనం చేయొచ్చు మెగాపింగ్ అని. సో ఈ టూల్ అందరు ఇన్స్టాల్ చేసుకోండి, ఇది ఫ్యూచర్ వీడియోస్లో వాడొచ్చు ఇది చాలా కాడ. దీనికంటే ఎక్కువ మనం ఎన్మ్యాప్ అనేది వాడతాం, ఆ ఎన్మ్యాప్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాం ఎందుకంటే చాలా లెంతీ అయిపోతుంది. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.